హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ చాలామంది దగ్గరికి వెళ్తాయి. ఇక ఆలస్యం చేయకుండా తెలిసినట్టు నేలంతా బురదగా ఉంది. తమ భోగి ముందు ఉన్న భోగిలు ఒకవైపు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం వీరి భోగి కొద్దిగా వండింది అంతే. పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీశారు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశారు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టు. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్మాష్ అనే అక్షరాలు కనపడ్డాయి. వికాస్ ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపు ఆహాకారాలు తప్ప ఏమీ వినిపించట్లేదు. అంతా గందరగోళంగా. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఇటు తల తిప్పలేని పరిస్థితి. వికాస్ మెడని పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశారు. ఆయన ఇక్కడెందుకు, దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను. అదుగురు కానీ వికాస్ తటపేస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ పొలం మధ్యలో ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. వికాస్కి తలనొప్పిగా ఉంది. అక్కడే ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక బౌన్స్లే వెనుక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయింది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్ట బయటకు వస్తాయి, చూసి అడగండి, నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు బౌన్స్లే వికాస్కి దారి చూపిస్తూ. మీ ఇల్లు ఎక్కడ అన్నాడు వికాస్. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా. వికాస్ ఏం మాట్లాడలేదు. అతని ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగి ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా కొంచెం రెస్ట్ కావాలని బౌన్స్లే వెంట మౌనంగా నడుస్తున్నారు. గురు, 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే, నేను నా దోస్తు చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రి అయితే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనులందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటిగా వేసుంటివాడు. మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్పై ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారి లేచి పని చూసుకునేవారు. మా చంద్రకాంత్ గడికి ఒక సాడిస్ట్ గుర్తుంది. రాత్రిపూట ఫుల్గా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల స్తోత్రాలు చేస్తూ వాడికి వంత పాడేవాడు. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయారు. సారా తీసుకుని పైకి ఎక్కి మందు కొడతాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కుని ఆ ఇంటి ఓనర్ అతడి భార్యపై పైకి వచ్చారు. కొంచెంసేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఈడుస్తుంది. అతడు ఇద్దరిని చూసుకుంటారని చూపిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గారు ఆ గొడవంతా పెట్టడానికి చూస్తున్నాడు పెదవా అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గారు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉంది అనుకుని బయటకు వచ్చి చూశాను. అక్కడ ఏమీ లేదు.
అదంతా నా ప్రేమ అనుకున్నాను. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గారు ఫుల్గా తాగి పదరా ఎవరైనా భయపడదామంటూ రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. దెయ్యంలో ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కన నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తువు కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు పోకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీరు జలసాలకి వాడుకుంటారా? మీరెవ్వరిని వదిలిపెట్టను అంటే గాలిలో అమాంతం లేచి మాకు తాగినంత దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తి రాత్రంతా వణుకుతూ కూర్చుంది అంటూ భోన్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యమన్నట్ట? ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతానా అనుకున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు వికాస్. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు నా దెయ్యం నాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనరు సాయం చేసిన పోలీస్ బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మా ఓనర్కు అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ బోన్స్లీ. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు. కానీ నిజంగా జరిగిందని మాత్రం కలరివ్వకు. ఒక చీకట్లోకి వదులుతూ అన్నాడు వికాస్. నువ్వు నా హోమాలు చేయించు. ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉంటే అలా వెళ్తే స్టోరీ అయిపోతుంది అన్నాడు వికాస్ వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు. సరికదా అప్పటి నుండి తన ప్రతాపం చూపించింది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిపించి చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోలేదు. ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను చంద్రకాంత్ గారు మూటముళ్ళే సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తాను. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుకుంటూ ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు మత్యం ఏం చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతూ మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుచ్చు చేసి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తీరుకుని భలే జోకులేస్తున్నావే, అంటే నువ్వు చచ్చిపోయావు అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నాను అన్నమాట. అవును గురు, మామూలుగా మేము ఎవరికి కనిపించాం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టానంటావా? చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా, నేను జనాలను భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. కథ చెప్పింది చాలేదు కానీ మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవరూ నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్ అత్తడి ఎవరు ఏమై ఉంటారు గురు? రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి. స్టోరీ కాదు గురు,
నిజమని చెప్తే నమ్మరేంటి గురు, నేను నిజమే చెప్తున్నాను అంటూ మళ్ళీ తల మీద చేయి వేసుకున్నాను భోన్స్లే. సర్లే నమ్ముతాలే, అంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నమ్ముతూ అన్నాడు వికాస్. నువ్వింకా నమ్మనట్లేదు గురు, ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు, చంద్రకాంత్ గాడు వాడు దెయ్యంలా మారి తర్వాత ఇంకా సాడిస్ట్లా తయారయ్యాడు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న ఒక్కసారిగా ముందు చూసి విసిగిపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూసి భోన్స్లే మెల్లగా ఒక రూపంలో ఉన్న మనిషిగా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు వికాస్. భోన్స్లే పొగరూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. వికాస్ ఒళ్ళు చెల్లరించి ఒంట్లో శక్తి అంతా కూడ తీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. వికాస్ శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్ళల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూ ఉన్నాడు. వెనకాల ఆ ఆకారాలు వికృతంగా మారి తరుగుతూనే ఉన్నాయి. గుండెను చేత్తో ఆదిం పట్టుకుని ఆయాసంతో రొమ్ముతో పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలు పైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాలు ఇరుక్కొని పెద్ద శబ్దంతో ఇసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆ ఆకారాలు గాల్లో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరం నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత భయపడుతున్నాడు వికాస్. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్ద హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకువచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు వికాస్. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో కీమాడుతున్నాడు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హార్న్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకుని ఊపిరి పేల్చుకున్నాడు. వికాస్ నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందికి దిగాడు. ఏంటో ఇక ఏదో పిడకల కన్నట్టున్నా అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవునంకుల్, ఏదో పిడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే ఫోన్ గేమ్ ఆడుతున్నాను. బాగా భయపడిపోయినట్టున్నావే, వెళ్ళి మొహం కడుక్కొనిరా. ఓ ఫ్లాస్కొని కాఫీ ఉంది, తాగదు కానీ అన్నాడు ఆనంద్. వికాస్ అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు భోన్స్లే. భోన్స్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు. ఏం నిద్రనేమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుందని సరదాగా అన్నమాట. కలలో వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు వాళ్ళంతా చెమటలతో ఎలా తడిసిపోయాను అన్నాడు షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాగా చెప్పాను గురు, నిన్ను మాట పెట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్ వాడి పేరు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భోన్స్లే అన్నతో. భోన్స్లే అన్న మాటకి విని కాస్త ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపో. శరీరంలో ఏదో కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నా అంటూ ఆనందరావు వికాస్ భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు వికాస్. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. వికాస్ భోన్స్లేని చూస్తూ ఉన్నాడు. భోన్స్లే మెల్లగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో క్రిస్మస్ దాటుతాం. ఎవరో ఫోన్లో మాట్లాడుతుంది. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు వికాస్. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకుని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హార్న్ కొడుతూ అందుకు దోసుకుపోయింది.
ఈ వీడియోని చివరిదాకా చూసారంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకో. మీరు అలా వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి కథలు చెప్పాలని, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన లైక్ని ఈ వీడియోకి